వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్, యాక్చువల్గా మనం ఈ పార్ట్ని ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అనేటువంటి టాపిక్స్తో నేర్చేసుకుంటాం. బట్ నవోదయ ఎగ్జామ్లో అయితే దీన్ని ఒక టాపిక్లా ఇచ్చాడనమాట. ఓకేనా? సో అందుకోసమని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్స్ మీకోసం సాల్వ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నానండి వీడియో. ఓకే, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ అండ్ వైస్ వెర్సా. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడము, వైస్ వెర్సా అంటే డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం. అంటే భిన్నాలను దశాంశాలుగా మార్చడము, దశాంశాలని భిన్నాలుగా మార్చడము అని అర్థం అనమాట. ఓకేనా? సో మరి ఎలా మారుస్తాము అని చెప్పేసి డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. సో 1 by 1 క్వశ్చన్ అనేది నేను చేసుకుంటూ వెళ్తాను. నాతో పాటు మీరు చేయండి. నాకంటే ముందు ఆన్సర్ తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి నేను క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఒక 100 క్వశ్చన్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? కన్వర్ట్ 0.84 కన్వర్ట్ 0.84 ఇంటూ ఫ్రాక్షన్ ఇన్ ద లోయెస్ట్ టర్మ్. ఇక్కడ ఏమంటున్నాడంటే 0.84 అంటే ఇది ఎవరిది? డెసిమల్ కదా, దశాంశం కదా. ఈ దశాంశాన్ని భిన్నంగా మార్చాలి. ఎలా అమ్మా? భిన్నంగా మార్చాలి. సో ఈ డెసిమల్ని ఫ్రాక్షన్గా మార్చాలి. ఆ ఫ్రాక్షన్గా మార్చేటప్పుడు అది ఎలా ఉండాలి? ఈ లోయెస్ట్ టర్మ్స్లో ఉండాలి. అంటే సాధారణ రూపము అంటాం అనమాట. లోయెస్ట్ టర్మ్స్ లేదా సింపుల్ టర్మ్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఫ్రాక్షన్గా మార్చేటప్పుడు మనకి ఫ్రాక్షన్స్లో న్యూమరేటరు బై డినోమినేటర్ అని వస్తుంది కదా, అంటే లవము బై హారం అని వస్తుంది కదా, అవునా కాదా? సో లవము బై హారం అనేది మరి క్యాన్సిల్ అవ్వకూడదు, రెండు కూడాను అక్కడతో ఆగిపోవాలి. ఓకేనా? అలా మార్చండి అని చెప్పేసి అడిగాడు. సో నేను ఒకటే చెప్తున్నానండి, చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డెసిమల్ అంటే దశాంశము ఇక్కడ రాస్తాను, ఎందుకంటే ఇద్దరికి యూజ్ అయిపోద్ది కదా. డెసిమల్ అంటే దశాంశము అంటారు, అంటే పాయింట్స్ రూపంలో ఉండేది, బిందువుల రూపంలో ఉండేది. ఓకేనా? ఫ్రాక్షన్ అంటే భిన్నము అని అర్థం. ఏంటమ్మా? ఫ్రాక్షన్ అంటే భిన్నం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ క్వశ్చన్స్ అన్నిటిలో అయితే డెసిమల్స్ అంటే దశాంశాల్లో ఇచ్చేసి భిన్నంగా మార్చండి అంటాడు, లేదా భిన్నంగా ఇచ్చేసి దశాంశంగా మార్చండి. అంటే డెసిమల్స్ ఇచ్చేసి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటాడు, ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయమంటాడు. కన్వర్ట్ అంటే మార్చడము. ఓకేనా? సో మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సార్ ప్రత్యేకించి తెలుగు మీడియం వాళ్ళ కోసం చెప్పండి, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం చెప్పండి, అవసరం లేదు దీని దగ్గర. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డెసిమల్స్లో ఇచ్చాడు, అంటే దశాంశాల్లో ఇచ్చాడు, భిన్నంగా మార్చాలి అంతే. ఫ్రాక్షన్ అంటే భిన్నం, అది గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారా నాన్న? 0.84. సో ఈ 84ని 84 లాగే రాసేస్తే డినోమినేటర్లో ఏం చేయాలి? 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, రెండు దశాంశ భిన్న పాయింట్స్ అంటే రెండు దశాంశ స్థానాలు ఉన్నాయి కాబట్టి 100 వేసుకోవాలి, బై 100 వేయాలి. సార్ ఇదే ఆన్సరా? ఇది భిన్నంలో ఉంది కదా, ఫ్రాక్షన్లో ఉంది కదా, ఇది ఆన్సరా? కాదు, అది ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది ఆన్సర్. అది ఆన్సర్ కాదు. సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? రెండు ఎక్కడైనా క్యాన్సిల్ అవుతున్నాయా అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, రెండు కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 2s are 8, 4 1s are 4, 4 21s are 84, 4 25s are 100. సో దిస్ ఈజ్ అవర్ సింప్లెస్ట్ ఫామ్. ఇది మనకి సింప్లెస్ట్ ఫామ్, ఇది మనకి సాధారణ రూపం అవుతుంది అనమాట. ఓకేనా? ఎస్, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, లుక్ ఎట్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ సేమ్ ఇప్పుడులానే 0.216 ఇన్ ఇట్స్ లోయెస్ట్ టర్మ్స్. ఓకేనా? సేమే. మరి ఇంక నేను తెలుగు ఇంగ్లీష్ అని చూడను, చిన్న చిన్న టర్మ్స్ మరి రాకపోతే ఏం చేయలేం. ఇంక తెలుగు మీడియం వాళ్ళు నెంబర్స్ని 216 లేదా 216 ఇలాంటివి కూడా రావాలి మరి. అదేందా? 0.216 0.216. ఓకేనా? సో దీన్ని ఎలా రాస్తామండి? 216 బై ఎన్ని ఉన్నాయి డెసిమల్స్ ప్లేసెస్? 1 2 3 ఉన్నాయి కాబట్టి 1000 వేసుకోవాలి. మరి ఇక్కడ ఈ రెండు ఏ టేబుల్తో అయినా క్యాన్సిల్ అవుతాయా? ఎస్, 4 టేబుల్తో అవుతాయి. 4 4వ ఎక్కంతో డివిజిబుల్ అవుతాయి అనమాట, 4 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. ఎలాగండి? 4 5 20, 4 5s are 20, ఇంక 1 మిగులుతుంది, 4 4s are 16, 4 25s are 100, రిమైనింగ్ 0. మరలా ఈ 2 కూడా ఎవరితో డివిజిబుల్ అవుతాయి? 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి.
2 27 jar 54, 2 125 jar 250. సో 27/125 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 27 అనేది మనకి 3 టేబుల్లో 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, కానీ 125 అనేది 3 టేబుల్లో 9 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి అదే సింప్లెస్ట్ ఫామ్. ఓకేనా? సింప్లెస్ట్ ఫామ్ అన్నా, లోయెస్ట్ టర్మ్ అన్నా, సాధారణ రూపము అన్నా ఒకటే. ఓకేనా? ఎస్. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సేమ్ మరి ఇంకేం చూడాల్సిన ఇప్పుడు 0 పాయింట్ వస్తే ఇక్కడ 7 పాయింట్ అని వచ్చింది. రైట్, 7.68 ఇన్ ద సింప్లెస్ట్ ఫ్రాక్షనల్ ఫామ్. సో 7.68 ఈక్వల్ టు 768 బై డెసిమల్స్ రిమూవ్ చేశాను, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ తీసేసాను. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి ప్లేసెస్? 1 2 ఉన్నాయి కాబట్టి 100 వేయాలి. సో ఇది మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. రెండు ఈవెన్ నెంబర్స్, రెండు కూడా సరి సంఖ్యలు కాబట్టి 2తో డివిజిబుల్ అవుతాయి, 4తో కూడా డివిజిబుల్ అవుతాయి. అర్థమైందా? పోనీ 2తో డివిజిబుల్ చేద్దాం. 250 జార్ కదా 100, ఇది 2 3 జార్ 6, ఇంక 1 మిగులుతుంది. 2 8 జార్ 16, 2 4 జార్ 8. మరలా 2 టేబుల్లో 2 25 జార్ 50, 2 1 జార్ 2, 2 9 జార్ 18, 2 2 జార్. సో 192 25 క్యాన్సిల్ అవ్వు మరి. ఓకేనా? సో 192/25 ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటమ్మా? 192/25 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈజీనన్న, ఈజీ, సింపుల్గా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ టు 13/25? అంటే ఈసారి మనకి ఫ్రాక్షన్ ఇచ్చేసి ఏమమ్మా ఫ్రాక్షన్ ఇచ్చేసి డెసిమల్ అడిగారండి. అంటే భిన్నాన్ని ఇచ్చేసి దశాంశంగా మార్చండి అన్నాడు. ఓకే, ఇది భిన్న రూపంలో ఉంది, దీన్ని దశాంశ రూపంలో మార్చాలి. సార్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి అమ్మా. అర్థమైందా? 13ని 25తో డివైడ్ చేసుకోండి. ఇక్కడ చేస్తున్నాను, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. 13 ఈజ్ ద లెస్ దెన్ 25. 13 అనేది 25 కంటే చిన్నది కాబట్టి ఏం చేయాలి మనం? 0 పాయింట్ అని పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. 25 5 జార్ 125. ఖచ్చితంగా మీకు 25 టేబుల్ అనేది రావాలమ్మా, సింపుల్గానే ఉంటుంది. క్యాన్సిల్ అయిపోతే 5, నెక్స్ట్ పాయింట్ ఉంది కాబట్టి 0. 25 2 జార్ 50. ఏంటమ్మా? 25 2 జార్ 50, రిమైండర్ 0. సో ఆన్సర్ ఏమవుతుంది అయితే? ఎస్, 0.52. సో ఇది మన ఆన్సర్. ఓకేనా? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సార్ దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో ఎప్పుడైనా సరే డినామినేటర్లో 25 లేదా 20 లేదా 50 ఇలాంటి నెంబర్స్ ఉండేటప్పుడు, అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 5 into 2లా విడదీయడానికి అయ్యేటప్పుడు, లేదా 5 into లాగా విడదీయడానికి అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 13/25ని ఈ 25ని 4తో ఇంటూ చేసిన ఒక 100 వస్తుందా? అవునా కదా? 25ని 4తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. కాబట్టి నేను డినామినేటర్ని 4తో ఇంటూ చేశాను కాబట్టి న్యూమరేటర్ అంటే హారాన్ని 4తో గుణించాను కాబట్టి లవాన్ని కూడా 4తో గుణిస్తున్నాను. ఓకేనా? డినామినేటర్ని 4తో మల్టిప్లై చేశాను కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నాను. 13 4 జార్ 52/25 4 జార్ 100. సో 52/100 ఎలా రాయొచ్చు? 0.52గా రాయొచ్చా లేదా? ఎస్, అది ఆన్సర్ మనకి. అర్థమైందా? సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టమైన సమ్స్ కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నెమ్మదిగా చెప్తున్నాను నేను, అంతే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మరలాను చూడండి, ఏమిచ్చాడు? ద డెసిమల్ ఈక్వలెంట్ టు 167/250. సో 167/250ని ఎలా మార్చాలండి? డెసిమల్గా మార్చాలి. సో ఇప్పుడు ఏం చేద్దామండి? న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో ఇంటూ చేస్తాను. ఎందుకు? 25 4 జార్ 100 కదా, కాబట్టి దీన్ని కూడా ఇంటూ 4 చేస్తాను. 25 4 జార్ 100, ఇంకొక 0 అంటే 1000 అయిపోద్ది. ఇది 250 4 జార్ 1000. ఓకేనా? 4 7 జార్ 28, 2 మిగిలింది. 4 6 జార్ 24, 26. 4 1 జార్ 4, 2 మిగిలింది కాబట్టి 6. 668/1000. ఇక్కడ దీన్ని ఎలా రాద్దాం? 0.668. ఇవన్నీ కూడా మనం ఫ్రాక్షన్స్లో డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా డెసిమల్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. సరే, ఇలా నేను చేయలేను అంటే ఏం చేయమని చెప్పాను నీకు? 167ని 250తో డివైడ్ చేసుకోవాలి. 250 కంటే 167 చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకోవడం వల్ల 1670 అవుతుంది. ఓకేనా? 250 6 జార్ వేయాలి 1500. ఓకేనా?
మరి క్యాన్సిల్ అయిపోతే 0, 7, 1 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుందాం. ఓకేనా, మరలా అదే తీసుకోవాలి తప్పదు. 6 జారే 1500 క్యాన్సిల్ అయిపోతే 200 పాయింట్ ఉంది కాబట్టి 0, 250 8 జార్ 200 2000 అనమాట. ఓకేనా, సో రిమైండర్ 0. సో ఆన్సర్ ఈ 0.668 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. ఎస్, చూడండి ఇక్కడ ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్ ఈజ్ ఈక్వలెంట్ టు 223/40? 223/40 మనకి ఇక్కడ ఏం చేశాడు, ఫ్రాక్షన్ ఇచ్చాడు, డెసిమల్గా కన్వర్ట్ చేయమన్నట్టు చేసేద్దాం. ఓకేనా, సో 40తో డివైడ్ చేసేద్దామా ఇలాగా? ఎస్, 223 చెప్పండి. 41 జార్ 40 4 టేబులే, 4 5 జార్ 20 కదా, మరి అదే తీసుకుందాం. అంటే 45 జార్ 200 క్యాన్సిల్ అయిపోతే 23. ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. మరలా 4 5 జార్ 20 కదా, 200 క్యాన్సిల్ అయిపోతే 30 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 4 7 జార్ 28 అవునా, 4 7 జార్ 28 అంటే 47 జార్ 280 అనమాట. సో క్యాన్సిల్ అయిపోతే 20, పాయింట్ ఉంది కాబట్టి 0. మరలా 4 5 జార్ 200 అంటే 45 జార్ 200 కాబట్టి మనం 5 జార్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5.575 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 5.575 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఫ్రాక్షన్ని డెసిమల్గా మారుస్తున్నాం, డెసిమల్ని ఫ్రాక్షన్గా మారుస్తాం. మీరు జస్ట్ ఆ లాజిక్ నేర్చుకుంటారనన్న, ఈ బేసిక్స్ మీకు పడాలి. మనకి సీటా అవన్నీ అనవసరం, పక్కన పెట్టండి. మనకు కావాల్సింది బేసిక్స్. బేసిక్ నాలెడ్జ్ కానీ నువ్వు బిల్డ్ చేసుకుంటే నీ లైఫ్లో మ్యాథ్స్ ఎక్కడొచ్చినా సరే సాల్వ్ చేయగలుగుతావు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సార్ అంటే సిచ్యువేషను, మ్యాథ్స్ లేకపోతే మనం ఏ జాబు కూడా కొట్టలేము, ఏ జాబు కూడా సాధించలేము. అర్థమైందా? సో మ్యాథ్స్ని బాగా నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు బేసిక్స్, మీరు అందరూ చిన్నపిల్లలు ఇప్పుడే జాగ్రత్తగా నేర్చుకోండి. 7th క్లాస్ లోపు నేర్చుకున్నటువంటి మ్యాథ్సే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఎందుకు సార్ అంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, లేదా ఎక్కడైనా నేను వర్క్ చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అంటే గ్యారంటీగా మ్యాథమెటిక్స్లో ప్రావీణ్యం సంపాదించాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 6th వన్ అండి, 6th వన్, 7th వన్ కానీ మనం చూసుకుంటే ద డెసిమల్ ఈక్వలెంట్ టు, ఎస్ సేమ్ ఎంఎల్ ఉన్నాం అంటే డెసిమల్ రాయాలి. ఫ్రాక్షన్ ఇచ్చాడు అంటే భిన్నం ఇచ్చాడు, దశాంశం రాయాలి. ఎలా ఇచ్చాడండి? 5 and 9/20 ఇలా ఇచ్చాడు. సార్ దీనికోసం ఏం చేయాలి? మీరు ఏం చేయాల్సిన లేదు, 5 పాయింట్ అని పెట్టేసి రెడీగా ఉంచండి. 9/20 చేసుకోండి చాలు. సో 9/20 చూడండి, 9/20 ఎలా చేస్తున్నాను. ఇక్కడ 0 పాయింట్ అని పెట్టడం వల్ల ఇది 90 అవుతుంది. 2 4 జార్ కదా 80 అంటే 24 జార్ 80, 2 4 జార్ 8 కాబట్టి. సో రిమైండర్ 10, పాయింట్ ఉంది కాబట్టి 0, 25 జార్ 100 సరిపోయిందా? సో రిమైండర్ 0 ఇది వస్తుంది. దాన్ని ఏం చేయాలి? 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి నెంబర్, దీన్ని కలుపుదాం. 0ని 5కి యాడ్ చేసి అనుకోండి 5 కాబట్టి 5.45 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్. 8th వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 9 and 17/25? ఇది కూడా సేమే. 9 and 17/25ని ఫ్రాక్షన్ ఇచ్చాడు, మనం ఏం చేయాలి? డెసిమల్గా కన్వర్ట్ చేయాలి, అంటే భిన్నాన్ని దశాంశంగా మార్చాలి. సేమ్ 9 పాయింట్ అయినా వస్తుంది ఆన్సర్. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? 17ని 25తో ఇలా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? 0 పాయింట్ అని పెట్టుకోవడం వల్ల ఇది 170 అవుతుంది. 25 6 జార్ 150, ఇంక రిమైండర్ 20, పాయింట్ ఉంది కాబట్టి 0. 25 8 జార్ 200 కాబట్టి రిమైండర్ 0. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 9 and 17/25 ఎలా రాయొచ్చండి? 9.68గా రాస్తాం. 9.68గా రాస్తాం. 9.68గా రాస్తాం. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? 9th వన్ కానీ మనం చూసుకుంటే ద సింప్లిఫికేషన్ ఆఫ్ 1 + 1/10 + 1/1000 + 1/10,000 ఇన్ డెసిమల్ ఫామ్. అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో ఎడిషన్ ఇచ్చాడు, డెసిమల్గా మార్చండి అంటున్నాడు.
అంటే భిన్నాల్లో ఇచ్చాడు, దశాంశంగా మార్చండి అంటున్నాడు. చూడండి ఇది 1 లాగే ఉంచండి. 1/10 ఎలా రాయొచ్చు? ఇక్కడ రాయినా 1/10 ఎలా రాయొచ్చండి? 0.1. ఎంతమ్మా? 0.1. మరి 1/100 అంటే ఎలా రాయొచ్చండి? 1/100 అంటే 0.001గా రాయిస్తాం. ఓకేనా? 0.001 అంటే 1/100 1000, సారీ 1/1000. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 డెసిమల్ ప్లేసెస్ రావాలి. 0 పాయింట్ తర్వాత 3 ఉండాలి. 1/10,000 ఇచ్చాడు. 1/10,000 ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తామండి? 0.0001గా రాస్తాం. ఓకే, దీన్ని ఎలా రాస్తామండి? 0.0001గా రాస్తాం. సో ఇవన్నీ కలపాలి. 1 ఇదేమో 0.1. సార్ 1 తర్వాత ఏం లేదంటే 1.0 పెట్టుకో. 0.1, 0.001, 0.0001 ఇవన్నీ కలపాలి. 1 1 0 1.1. సో 1.1011, 1.1011 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 10th వన్కి వెళ్ళిపోదాం. సేమ్ క్వశ్చన్ అమ్మా, సేమ్ క్వశ్చనే. ఇక్కడ నెంబర్ మారాయి. 5 + 5/100 + 5/10,000. ఇంకేంది మరి డేటా అని చెప్పలేదు. అంటే మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు, డెసిమల్స్కి కన్వర్ట్ చేయాలి. 5 + 5/100 ఎలా రాయొచ్చండి? 0.05. 5/10,000 ఎలా రాయొచ్చండి? 0.005గా రాసుకోవచ్చు. సో 5.0, 0.05, 0.0005గా రాస్తున్నాం. ఓకేనా? సో 5 0 5 0 5, 5.0505 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇవి ఫస్ట్ 10 సమ్స్. ఒక 100 సమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏ సమ్ మరి మిస్ అవ్వకుండా ఉంటుంది, మనకి అన్నీ వచ్చేసినట్టుగా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతే కట్ చేద్దాం, లేదా కంటిన్యూ చేద్దాం. ఎస్ 11th వన్ చేసిద్దాం. 11th వన్ ఓకేనా? ఎస్ 11th వన్ చూడండి ఎలా ఇచ్చారు నాన్న. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద డెసిమల్ ఫామ్. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని డెసిమల్ ఫామ్లో చెప్పాలండి. అంటే ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు, దీన్ని మనం డెసిమల్స్గా చెప్పాలి. అంటే భిన్నంగా ఇచ్చిన దాన్ని దశాంశంగా మార్చాలి. 7 + 2/10. 2/10 ఎలా రైట్ చేయొచ్చు? 0.2 అయినా. ఎస్ 3/100 ఎలా రైట్ చేయొచ్చు అండి? 0.03. 2 డెసిమల్స్ రావాలి. 9/10,000. 9/10,000 కాబట్టి 0.0009. ఓకేనా? ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్ కావాలి మనకి. ఓకేనా? వీటిని వరుసగా రాద్దాం. 7.0 ఏమీ లేదంటే 0.2, 0.03, 0.0009 వీటిని కలిపేద్దాం. 9 0 3 2.7, 7.2309, 7.2309 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఏం చేసామంటే డెసిమల్స్ అన్నింటినీ కూడా ఫ్రాక్షన్స్ అన్నింటినీ డెసిమల్స్గా కన్వర్ట్ చేసి మార్చుకున్నామండి. మార్చేసిన తర్వాత యాడ్ చేసాం. చూడండి పాయింట్ కింద పాయింటే రావాలి. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇలానే ఆర్డర్లో పెట్టుకోవాలి డెసిమల్స్ యాడ్ చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 12th వన్కి. సో 12th వన్ కనుక చూసుకుంటే మనం ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో 7/100 + 3/1000 + 5/10,000. 7/100 ఎలా రైట్ చేయొచ్చండి? 0.07. 3/1000 ఎలా రాయొచ్చండి? 0.003. 0.00005, 5/10,000. సో వీటిని యాడ్ చేసుకుందాం. 5 0 3 7 0 0, 0.07305, 0.07305, 0. ఏదైనా తప్పు చేసాము మనం? 1 పాయింట్తో కూడా కొన్ని స్టార్ట్ అయినట్టున్నాయి. లేదండి. ఓకేనా? సో 10,000 కాబట్టి ఎస్ 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 ఇక్కడ తప్పు అయింది చూడండి. ఇది 5 ఇక్కడ రావాలి. 10,000 అంటే 4 డెసిమల్సే కదా రావాలి. సో 1 2 3 4. సో ఐ రైట్ ఎక్స్ట్రా డెసిమల్. సో 0.0735, 0735 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. ఎస్ నెక్స్ట్ వన్ 13 కానీ మనం చూసుకుంటే ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. సో దీనికి డెసిమల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది? 20 + 7/10 + 3/1000 + 6/1 lakh. 5 zeros are there.
1,00,000 అంటే 5 సున్నాలు ఉంటాయి. సో 20 దగ్గర ఏమి లేదు కదా, 20 పాయింట్ అని పెట్టేద్దాం. ఇలా 20 పాయింట్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. 7/10 దట్ ఈజ్ 0.7. 3/1000 కాబట్టి 3 డెసిమల్ ప్లేసెస్ కావాలి. 1,00,000 అండి, 1,00,000 కాబట్టి 0.00006 అండి. 5 డెసిమల్స్ కావాలి. 1 2 3 4 5. ఓకేనా? సో వీటిని మనం యాడ్ చేద్దాం. 6 0 3 0 7.20 20.70306 20.70306. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదామా మరి 14th వన్కి. ఎస్, లుక్ ఎట్ ద సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. చూసుకోండి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే, ఇక డెసిమల్స్ 2 ఇచ్చాడు, వాటి మధ్య ఎడిషన్ సింబల్ ఇచ్చాడు. ఆ రెండింటిని కలిపేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని డెసిమల్స్ని కాస్త ఫ్రాక్షన్గా మార్చాలి. అంటే మనకి ఇక్కడ దశాంశాలు ఇచ్చాడు, ఆ రెండింటిని కలపండి అన్నాడు, కలిపుగా వచ్చిన ఆన్సర్ని మనం ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో కలిపేద్దాం. ఫస్ట్ 4.26 ప్లస్ 13 కదమ్మా, ఇదిగోండి 13 ఇలా రాయాలి. 13.87 డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింటే రావాలి, వన్స్ ప్లేస్ కింద వన్సే రావాలి, టెన్స్ ప్లేస్ కింద టెన్సే రావాలి. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన జాగ్రత్తగా చేయండి. దిస్ ఈజ్ 13, 6 + 7 13. సో 8 + 2 10, 10 + 1 11. ఓకే, దిస్ ఈజ్ 8 1. సో 18.13 ఎంతమ్మా, 18.13. సో మరి 18తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఏదైనా ఉందా ఇక్కడ? ఎస్, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఇంతకుముందు రాసాం కదా మనము ఫ్రాక్షన్స్ డెసిమల్గా చేసేటప్పుడు ఇలాగే కట్ చేసేవాళ్ళం. సో 18 పాయింట్ ఉంటే 18 అండ్ 13 బై, ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 13 అంటే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros ఉన్నటువంటి నెంబర్ ఎవరు? 100. సో ఇలా రాసుకోవాలి. చూడండి, 18.13 ఉంటే 18 అండ్ 13/100గా రాసుకోవచ్చు. 2 డెసిమల్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి 2 zeros అనమాట. ఒకటి ఓన్లీ 1 ఉందనుకోండి 1/10 అని రాయాలి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 15. సేమ్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. ఇచ్చిన దానిని మనం ఫ్రాక్షనల్ ఫామ్లో చేయాలి. 2.36 ప్లస్ 5.84 మైనస్ 4.24. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ 2 యాడ్ చేసి వచ్చిన రిజల్ట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.36 ప్లస్ 5.84ని యాడ్ చేద్దాం. యాడ్ చేయండి. దిస్ విల్ బి 10, దిస్ ఈజ్ 12 అండ్ దిస్ ఈజ్ 8, 8.20. దాని నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? 4.24ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. 10లోంచి 4 పోతే 6, ఇక్కడ 0లోంచి అంటే 10లోంచి 4 పోతుంది 6. ఇక్కడ 11 ఉంటుందండి, 11లో 2 పోతే 9. ఇక్కడ 7 ఉంటుంది, 7లో 4 పోతే 3, 3.96. 3తో ఉన్న ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఓకేనా? 3.96 అమ్మ. దీన్ని ఎలా రైట్ చేద్దామండి? 3 and 96 బై, ఇవ్వండి 2 డెసిమల్స్ కాబట్టి 100. 96 100 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 3 and 4 24s are 96, 4 25s are 100. సో 24/25. ఓకేనా? ఇది మన ఆన్సర్ అవుతుందండి. 3 and 24/25. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఎస్. 16 మనం చూసుకుంటే చూడండి, సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్లో చెప్పండి అన్నాడు. ఎలా ఇచ్చానండి? 23.8 మైనస్ 15.67 ప్లస్ 19.63 మైనస్ 12.4. సో ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోండి ఈ 2 నెంబర్స్ యాడ్ చేసేయండి. ఎందుకు సార్ అంటే ఇది పాజిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. ఆ తర్వాత ఈ 2 నెంబర్స్ ఇదిగోండి మైనస్ 15.67 ఉంది, ఇది మైనస్ 12.4 ఉంది. ఈ 2 నెంబర్స్ యాడ్ చేయండి. ఓకేనా? ఈ 2 నెంబర్స్ యొక్క ఎడిషన్ నుంచి ఆ 2 నెంబర్స్ యొక్క ఎడిషన్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. లేదు సార్ జనరల్గా చేసుకుంటున్నది మీ ఇష్టం, ఎలా చేసుకున్నది నీ ఇష్టం. నేనేమంటానంటే పాజిటివ్ నెంబర్స్ 23.8ని 19.63ని ముందు యాడ్ చేస్తాను. 3, దిస్ ఈజ్ 14, సో 13 అండ్ దిస్ ఈజ్ 43.43. అలానే నెగిటివ్ నెంబర్స్ ఎవరు? 15.67, 12.4 ఈ 2 యాడ్ చేస్తాను. 7, 10,
8 2. సో ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్స్ యొక్క సమ్ నుంచి నెగిటివ్ నెంబర్ సమ్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాను. 43.43 నుండి 28.07ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 13లో 7 పోతే 6, ఇక్కడ 3 మిగులుతుంది, 36 అవుతుంది. దాన్ని 0.36గా చదవాలి, 36గా చదవాలి. ఇక్కడ ఎంత ఉంటుంది? 13లో 8 పోతే 5, ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 1. సో 15.36 అవుతుంది. మరి 15.36ని మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్గా మార్చాలి, భిన్నంగా మార్చాలి. ఇవ్వండి 15 పాయింట్తో ఉన్నవి ఈ రెండు ఉన్నాయండి. ఓకేనా? 15.36 దీన్ని ఎలా మారుస్తానండి? 15 and 36/100గా రాశాను. 36 100 4 టేబుల్లో పోతాయి. 4 9s are 36, 4 25s are 100. సో 15 and 9/25. సో ఎక్కడ ఉంది ఆన్సర్? ఎస్, ఇట్ ఈజ్ ఎట్ ఏ. ఎక్కడ ఉందండి? ఏ దగ్గర ఉందన్నమాట. ఈ విధంగా మార్చుకుంటే ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. ఓకేనా? 17th వన్కి వెళ్ళిపోదాం. ఎస్, మరలా సేమ్ సమ్మే వచ్చిందండి, సేమ్ ఇలాంటి మోడలే వచ్చింది. ఓకేనా? సింప్లిఫికేషన్ ఆఫ్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్ అని చెప్పేసి అడిగాడు. 46.23 మైనస్ 28.9 మైనస్ 53.37 ప్లస్ 37.7. సో ఇక్కడ ఏం చేయమంటున్నా నేను? పాజిటివ్ నెంబర్స్. సార్ దీని ముందు ఏది సింబల్ లేదంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఈ 2 నెంబర్స్ ముందు యాడ్ చేసేయండి. 46.23 37.5 0 పెట్టుకుందాం చివర. సో దిస్ ఈజ్ 3 7 and 13 8 83.73 అండ్ మీన్ 83.73. నెక్స్ట్ ఉన్నది ఎవరు? నెగిటివ్ నెంబర్స్. C2 నెంబర్స్ మైనస్ సింబల్తో ఉన్నాయి. ముందు మైనస్ ఉంది కదా కాబట్టి నెగిటివ్ నెంబర్స్. 28.9 53.37 ఇది వేరుగా అది వేరుగా యాడ్ చేసుకుందాం. ఇది 7 12 అండి. సో దిస్ ఈజ్ ఆల్సో 12. ఓకేనా? దిస్ ఈజ్ 8. సో 82.27. ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్స్ యొక్క సమ్ నుండి నెగిటివ్ నెంబర్స్ సమ్ అంటే ధన సంఖ్యలను కలిపాం కదా, దీంట్లో నుంచి ఈ రుణ సంఖ్యలు కలిపాం కదా, వాటిని సబ్ట్రాక్ట్ చేసేద్దాం అంటే తీసేద్దాం. 83.73 నుండి 82.27ని సబ్ట్రాక్ట్ చేసేయండి. 13లో 7 పోతే 6, ఇక్కడ 6 ఉంటుందండి. 6లో 2 పోతే 4, 13లో మళ్ళీ 3లో 2 పోతే 1. సో 1.46 అనేది మన ఆన్సర్. కానీ 1.46 మనకి ఇచ్చాడా? ఫ్రాక్షనల్ ఫామ్లోకి మార్చాలి మనం దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం? 1.46 ఎలా రాయొచ్చు? ఇప్పుడు చాలా సమ్స్ చెప్పాం. 1 and 46/100గా రాసుకోవచ్చు. 46 100 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 2 2s are 4, 2 3s are 6, 2 50s are 100. అంటే దీని ఆన్సర్ 1 and 23/50. మరి క్యాన్సిల్ అవ్వ, 23 ప్రైమ్ నెంబర్ కదా. సో 1 and 23/50 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్గా ఉందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 18 కానీ మనం చూసుకుంటే సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. సేమ్ అలానే ఇచ్చాడు, కాకపోతే ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఇచ్చాడండి. ఓకేనా? 2 డెసిమల్స్ ఇచ్చే సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. ఫ్రాక్షనల్ ఫామ్గా రాయండి అన్నాడు. 436.1 మైనస్ 154.236. ఇవ్వండి పైన ఏమీ లేదంటే జీరోస్ పెట్టుకోవచ్చు. ఇలా ఆ చివర డెసిమల్కి ఆ చివర ఎన్ని జీరోస్ అని పెట్టుకోవచ్చు నువ్వు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. దిస్ విల్ బి 10, ఎందుకంటే 0 నుంచి సబ్ట్రాక్ట్ చేయలేం కదా. 10లో 6 పోతే 4, 9లో 3 పోతే 6, 0 2 సబ్ట్రాక్ట్ చేయలేం కదా, బారోయింగ్. 10 8 అవుతుంది. ఇది 5లో 4 పోతే 1, ఇక్కడ 13గా తీసుకుంటానన్నా. 13లో 5 పోతే 8, ఇక్కడ 3 మిగులుతుంది. 3లో 1 పోతే 2. సో 281.864. 281తో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను. 281.864 ఎలా రాయి చెప్పండి? 281 and 864 by ఎన్ని డెసిమల్స్? 1 2 3 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ ఉన్నది, 1000 అనమాట. ఓకేనా? సో 281 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 4s are 2 3s are 2 2s are ఇంకా 2 500s are మళ్ళీ ఇంకా 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 2 16s are 32 ఇంకా 2 టేబుల్లో 2 50s are 2 250s are ఇంకా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 108s are 2 125s are ఇది ఉన్నట్టుంది. సో 108/125 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా? సో ఎక్కడుందమ్మా? సో ఈజ్ ఎట్ బి. ఓకే, 19కి వెళ్ళిపోదాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. మళ్ళీ సేమే, కాకపోతే ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడు. 116.46 మైనస్ 58.9 మైనస్ 45.28. సో ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటే పాజిటివ్ నెంబర్ ఉంది. ఈ ఒక పాజిటివ్ నెంబర్ని ఇలా వదిలేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయండి. 58.9ని 45.28ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేటప్పుడు పైన 0 వేసుకున్నప్పుడు పాటు అయిపోయిన ఒకటే. సో 8, 11, 13, 14, సో దిస్ ఈజ్ 10 అంటే 104.18 వచ్చింది. సో ఇప్పుడు 116 నుంచి 116.48 నుండి 104.18ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. ఏంటమ్మా? సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 8 - 8 0, 4 - 1 3, 6 - 4 2, 1 - 0 1 అంటే 12.30. సో ఈ 12.30ని మనం ఫ్రాక్షన్గా మార్చుకుందాం. 12 and 30/100. ఓకేనా? సో 0 0 క్యాన్సిల్. 12.3 రాసుకుంటే 3/10 అని రాసుకుందాం. ఓకేనా? 12 and 3/10 ఉందా? ఎక్కడైనా రాంగ్ వచ్చింది? ఆప్షన్స్లో లేనట్టుంది. ఒకసారి చెక్ చేద్దామా ఎక్కడైనా తప్పు చేసామేమో. ఓ ఎస్ దిస్ ఈజ్ 6 అన్న. 6 నేను 8 వేసేసాను. ఓకేనా? 6 చెరిపేస్తాను మొత్తం. ఇది కరెక్ట్ లేండి. దీంతో మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ జస్ట్ కన్వర్ట్ చేద్దాం. ఓకే నో ప్రాబ్లం. ఇది 6 కదా. సో 116.46 నుంచి 104.18ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? అక్కడ రాంగ్ అయిపోయింది. 16లో 8 పోతే 8, ఇక్కడ 3 ఉంటుంది. 3లో 1 పోతే 2, ఇక్కడ ఒక 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 12.28 ఎస్. సో 12.28ని మార్చేద్దాం. సో 12.28 ఈక్వల్ టు 12 and 28/100. ఓకేనా? 28/100 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 7 జారు, 4 25 జారు. సో 12 and 7/25 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. 20. సో 20 కూడా సేమ్ సమ్మే. మనకి ఇక్కడ డెసిమల్ ఫామ్లో ఇచ్చాడు కొన్ని, దాన్ని సాల్వ్ చేయమన్నాడు. ఓకేనా? సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఈ 2 కదా. ఎవరు? 4.8, 6.4. ఈ 2 యాడ్ చేసేద్దాం. సో ఈ 2 యాడ్ చేస్తే 12. సో దిస్ ఈజ్ 11.2 వచ్చింది ఆ 2 యాడ్ చేస్తే. నెగిటివ్ నెంబర్స్ 3.64, 5.12. ఈ 2 యాడ్ చేసేయండి. దిస్ ఈజ్ 6, 7, 76. ఇది ఒక 8. సో ఈ ఆన్సర్ సబ్ట్రాక్ట్ చేసేయాలి. 11.2 నుండి 8.76ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఇది 10 అవుతుంది కదా. 10లో 4 పోతే 6, ఇక్కడ 11 ఉంటుంది. 11లో 7 పోతే 4, ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి 2.44. ఏంటమ్మా? 2.44. 2.44 ఎలా రాయొచ్చు? 2 and 44/100. 4 టేబుల్లో పోతుంది కదా. 4 11 జారు, 4 25 జారు. సో 2 and 11/25 అనేది మన ఆన్సర్. సో ఇట్ ఈజ్ ఎట్ ఏ. సో ఇవి టాప్ 20 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ 20 క్వశ్చన్స్. సో ఇవి జాగ్రత్తగా చేయండి. సుమారు ఇట్లో కూడా వచ్చేస్తాయి క్వశ్చన్స్. ఓకేనా? సో మనం 100 ప్లాన్ చేసుకున్నాం, 100 చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి.